అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉందా? ఇది ప్రజా ఆరోగ్యానికి పెను ముప్పుగా మారబోతోందా? అవుననే చెబుతోంది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చేసినటువంటి స్టడీ. 8 రకాలైనటువంటి స్టెఫిలోకాకస్ ఒక బగ్ అనమాట అది. అలాంటి బగ్స్ని పిఎం అంటాం, అంటే పర్టిక్యులర్ మ్యాటర్ అనమాట. గాలిలో ఉండేటువంటి రేణువులు, పరమాణువులవి, అవన్నీ కూడా ఇలాంటి బ్యాక్టీరియాని మనుషుల శరీరాల్లోకి తీసుకెళ్తున్నాయా? వీటితో పాటు ఏవైతే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ చేసేటువంటి బ్యాక్టీరియా ఉంటుందో అది కూడా మానవ శరీరంలోకి వెళ్తోందని ఈ స్టడీ చెబుతోంది. ఇలా అయితే రానున్న రోజుల్లో మనుషులకు రకరకాలైనటువంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుందంట. దీని మీద మరింత సమాచారం మనకు అందించేందుకు రవీంద్ర హాస్పిటల్స్ నుంచి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్ ఈ నెహ్రూ యూనివర్సిటీ చేసినటువంటి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చేసినటువంటి స్టడీలో దారుణమైన విషయాలు బయటకు వచ్చాయని చెప్తున్నారు. ఇలాంటి బ్యాక్టీరియా కనుక, అంటే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కనుక మానవ శరీరంలోకి వెళితే చర్మ వ్యాధులు కావచ్చు, లేకపోతే నిమోనియా లాంటివి కావచ్చు, లేకపోతే సెప్సిస్ అయ్యే అవకాశాలు కావచ్చు. ఇలాంటి భయంకరమైన జబ్బుల బారిన మానవులు పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఢిల్లీలో ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ. ఏంటి సార్ అసలు ఇది, దీన్ని ఎలా, ఎందుకు అలా అవుతుందంటే అంత దారుణమైన గాలి ఉందా అక్కడ? ఆ గాలిలో ఉండేటువంటి బ్యాక్టీరియా మానవ శరీరంలోకి వెడితే ఏంటి పరిస్థితి? ఈ స్టడీ చేసినవి 2 యూనివర్సిటీలు అండి. ఒకటి బోస్ యూనివర్సిటీ, 2 జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఓకే. మనము ప్రతి సంవత్సరం చూస్తుంటాము, ఈ వింటర్ సీజన్ వచ్చేసరికి ఢిల్లీలో దూరం కనబడట్లేదు, ఫాగ్ అంటే పొగ మంచు కమ్ముకుపోయింది దట్టంగా అని వింటుంటాం. అసలు యాక్చువల్ గా ఈ మంచు, పొగ మంచు ఇవి ఎట్లా ఫామ్ అవుతాయంటే, మనకి పొల్యూషన్ అనేది గాల్లో వెళ్తా ఉంటుంది. ఈ పొల్యూషన్ అనేది ఈ రకరకాల కెమికల్స్ అనేవి, ఈ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఫ్రీ రాడికల్స్, ఓజోను, ఇలాంటివి ఏవైతే బర్నింగ్ వల్ల కానీ, వెహికల్ రన్నింగ్ వల్ల కానీ వచ్చే ఇవి సన్ రేస్ తో కలిసి హార్మ్ఫుల్ కెమికల్స్ గా ఫామ్ అయ్యి స్మాగ్ అని ఫామ్ చేస్తాయి. అలానే టెంపరేచర్ డౌన్ అవటం వలన ఈ స్మాగ్ మాయిశ్చర్ పెరిగిపోతుంది. మాయిశ్చర్ అంటే తేమ, గాలిలో తేమ పెరుగుతుంది. ఈ గాలిలో తేమ పెరగటం వలన మొత్తం దట్టమైన పొగ మంచు వచ్చేస్తుంది, మనకి చుట్టూ ఇంకేం కనపడదు. అయితే యూజువల్ గా మనకి దుమ్ము లేవడం అనేది కామన్ గా మనం చూస్తాం, బస్సు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ అప్పుడు కానీ దుమ్ము లేస్తుంది బిల్డింగ్. ఈ దుమ్ము లేచినప్పుడు రకరకాల సైజుల యొక్క పార్టికల్స్ గాల్లో లేస్తాయి. ఎట్లా అంటే దానిని మెజర్మెంట్ ఎట్లా అంటే మైక్రాన్స్ లో కొలుస్తారు. 1 మైక్రాన్, 2 మైక్రాన్, 3 మైక్రాన్, అట్లా 10 మైక్రాన్స్. సో ఎనీథింగ్ 6 మైక్రాన్స్ కన్నా ఎక్కువ ఉన్నవి, 6 మైక్రాన్ సైజ్ ఎక్కువ ఉన్నవి వెంటనే గాల్లోకి భూమి మీద సెటిల్ అయిపోతాయి గురుత్వాకర్షణ శక్తి వల్ల. అయితే మెయిన్ ఇంపార్టెంట్ పార్టికల్స్ ఏవంటే 2.5. అందుకని PM 2.5 పార్టికులేట్ మ్యాటర్ 2.5 మైక్రాన్స్ అనేది ఇంపార్టెంట్. గాల్లో ఎక్కువసేపు ఉంటాయి. అంతకన్నా తక్కువ సైజ్ ఉన్నవి అవి గాల్లో ఎక్కువసేపు ఉంటాయి. ఇవి ఉన్నవి మనం పీల్చేస్తాం. గాల్లో నుంచి పీల్చి 6 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న సైజ్ ఏదన్నా పార్టికల్ గాల్లో ఉంటే, 6 మైక్రాన్ల కన్నా, అది మన లంగుని చేరుతుంది. 6 కన్నా పెద్దగా ఉంటే అది పీల్చినా గానీ మన ముక్కులో అంటే వెంట్రుకలు ఉంటాయి, ముక్కులో తేమ ఉంటుంది, అవి ఫిల్టర్ చేస్తాయి. సో మనకి ముక్కు అనేది నేచురల్ ఫిల్టర్ గా పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ పార్టికల్ సైజ్ ఎక్కువ అయ్యి అది గాల్లో సస్పెన్షన్ అలా తేలుతూ ఎక్కువసేపు ఉన్నాయో, ఆ పార్టికల్స్ మన డీప్ లంగ్ లోకి వెళ్తాయి. ఆ డీప్ లంగ్ లోకి వెళ్ళిపోయి మనకు అక్కడ డిపాజిట్ అవుతాయి. సో దాని వలన పొల్యూషన్ రిలేటెడ్, కెమికల్ రిలేటెడ్ లంగ్ డ్యామేజ్, బ్రాంకైటిస్ రావటము, ఆయాసం రావటం, దగ్గు రావటము, ఆస్తమాలు పెరగటము, ఇన్ఫెక్షన్స్ కూడా పెరగటం అనేది జరుగుతుంది. అది ఎప్పటి నుంచో తెలిసిన విషయం అది. అయితే ఇప్పుడు ఈ స్టడీలో ఏమైందంటే, ఈ PM 2.5 పార్టికల్స్ అనేవి చార్జర్ గా ఎక్కువ ఈ బ్యాక్టీరియాని సాయిల్ లో ఉన్నప్పుడు అటాచ్ చేసుకుంటున్నాయి. సో మ్యాగ్నెట్ అటాచ్ అయినట్టుగా, 2 ఎలక్ట్రోస్టాటిక్ అటాచ్ అయినట్టుగా ఈ బ్యాక్టీరియా ఏమవుతుందంటే, ఏదైనా బ్యాక్టీరియా స్పోర్స్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటే అది చచ్చిపోకూడదు కదా, నెక్స్ట్ సీజన్ కల్లా బతికుండాలని అది సుప్తావస్థలోకి వెళ్ళిపోద్ది. ఈ సుప్తావస్థ స్పోర్స్ అనేవి నేలలో ఉంటాయి చాలా బ్యాక్టీరియా. ఈ నేలలో ఉన్నవి ఈ మాయిశ్చర్ వలన పెరగటం కానీ, యాక్టివేట్ అవడం కానీ, లేదా గాల్లో లేచినప్పుడు ఇవి ఆ స్పోర్స్ వెళ్ళి ఈ PM 2.5 కి అతుక్కుపోతున్నాయి. అతుక్కొని ఆ పార్టికల్ తో పాటుగా డీపర్ టిష్యూస్ లంగులోకి వెళ్ళిపోతున్నాయి, స్కిన్ మీద డిపాజిట్ అవుతున్నాయి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ పెరగటం స్టార్ట్ అవుతుంది.
సో పెరగటం వల్ల ఏంటంటే బ్రాంకైటిస్ రావటం, ఆస్తమాలు పెరగటం, ఇన్ఫెక్షన్స్ రావటం, జ్వరాలు రావటం, లంగ్ డ్యామేజ్ అవటం. ఇది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఎవరికి చేస్తుందంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, కొంతమందికి టీబీ లాంటివి వచ్చి లంగ్ కొంత డ్యామేజ్ అవుతుంది. ఆస్తమాలు చాలా రోజుల నుంచి Yeah. సిఓపిడి స్మోకర్స్ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు బ్రాంకైటిస్ దగ్గుతా ఉంటారు, వీళ్ళకి చాలా తొందరగా వచ్చేస్తాయి జబ్బులు. సో ఈ పరిస్థితిని చూసి ఎక్కువ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి ఎందుకు అని దాన్ని రీసెర్చ్ చేస్తే కనుక్కున్న విషయం ఇదన్నమాట. ఏంటంటే ఈ PM 2.5 అండ్ బిలోవి తొందరగా అటాచ్ చేసి పార్టికల్స్ ని బాడీలోకి తీసుకెళ్లిపోతున్నాయి. దానివల్ల ఇన్ఫెక్షన్ అయితే 2024 నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ ఒక్క ప్రాంతంలోనే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తీసుకుంటే గణనీయంగా పెరిగాయి. 2,04,700 కేసెస్ రఫ్లీ రికార్డ్ అయినట్టు వాళ్ళు గుర్తించారు. సో అంత ఎక్కువగా ఉండకూడదు అన్నమాట. సో దానికి వాళ్ళు అదొకటే కాక ఈ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. యాక్చువల్ గా మనము ఒక పురుగు మందు దేనిమైన పురుగుల మీద వేసాం అనుకోండి, ఒకటో రెండో కదిలి బతికి ఇంకా కదిలి ఉంటాయి. సో అన్ని చచ్చిపోవు అనమాట బ్యాక్టీరియా. సో మనం ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ వేసుకుంటే ఆ యాంటీబయాటిక్ వల్ల అంతా చచ్చిపోయినా కానీ ఒకటి రెండు ఎక్కడో బతుకుంటాయి. అలానే యాంటీబయాటిక్ కొంతమంది ఎక్కువ డోస్ అయిపోతుంది, చిన్నగా వాసన పీల్చినట్టుగా చిన్న డోస్ వేస్తారు, దానికి అది చచ్చిపోదు. అలానే కొంతమంది ఎక్కువ అవసరం లేకున్నా యాంటీబయాటిక్ మింగేసి అది యూరిన్ లోను మోషన్ లోను ఎన్విరాన్మెంట్ లోకి వదులుతారు. ఇట్లా ఈ బ్యాక్టీరియాలు ఈ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాంటీబయాటిక్ ఎక్స్పోజ్ అయ్యి దానికి అలవాటు పడిపోతాయి. అలవాటు పడిన బ్యాక్టీరియా డ్రగ్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఈ డ్రగ్ రెసిస్టెన్స్ తీసుకున్న బ్యాక్టీరియా మోస్ట్ కామన్ గా హాస్పిటల్స్ లో ఉంటాయి. ఎందుకంటే హాస్పిటల్లో మనం అందరు యాంటీబయాటిక్స్ వాడతారు, అందరు జబ్బులు ఉన్న వాళ్ళు అక్కడికే చేస్తారు. సో కామన్ గా హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్, డ్రగ్ రెసిస్టెన్స్ తగ్గించడానికి రకరకాల మెజర్స్ తీసుకుంటా ఉంటారు, దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. సో ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే బాడీలో వచ్చిందో మామూలు యాంటీబయాటిక్స్ వేస్తే చచ్చిపోదు, ఇక మనిషికి జబ్బు వచ్చి దాన్ని ప్రాణాంతకంగా తయారవుతుంది. ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్ సింగిల్ డ్రగ్ రెసిస్టెంట్ దాదాపుగా ఢిల్లీలో ఈ స్టడీస్ లో దాంట్లో దాదాపుగా 76% ఆఫ్ బ్యాక్టీరియా, వాళ్ళు 100 బ్యాక్టీరియాలు టెస్ట్ చేస్తే ఎక్కడెక్కడ శాంపుల్ తీసి 76% వన్ డ్రగ్ రెసిస్టెన్స్ ఉంది. అలానే 37% to 36% వరకు మల్టీ డ్రగ్ అంటే చాలా మందులకి రెసిస్టెన్స్ ఉంది. అయితే ఇది ఏం చేస్తాయంటే ఈ బ్యాక్టీరియా, ఇప్పుడు ఒక బ్యాక్టీరియా డ్రగ్ రెసిస్టెన్స్ తీసుకుంది, కానీ డ్రగ్ రెసిస్టెన్స్ లేని బ్యాక్టీరియా దాని దగ్గరకు వచ్చి టచ్ అయినప్పుడు ఆ రెసిస్టెన్స్ దాన్ని ట్రాన్స్మిట్ చేసేస్తుంది, ఆ శక్తిని దానికి ఇచ్చేస్తుంది. డ్రగ్ రెసిస్టెన్స్ ఆ బ్యాక్టీరియాతో ఉండి ఆ బ్యాక్టీరియా చచ్చిపోతే అక్కడితో పోదు అనమాట. సో ఇవి బ్యాక్టీరియా ఎప్పుడైతే గాల్లో లేచి PM 25 వెళ్ళి నార్మల్ బ్యాక్టీరియాతో అటాచ్ అయ్యి ఆ డ్రగ్ రెసిస్టెన్స్ ని ట్రాన్స్మిట్ చేస్తున్నాయి. సో మిగతా బ్యాక్టీరియాలు కూడా శక్తివంతంగా అయిపోయి మనల్ని డ్రగ్ రెసిస్టెన్స్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. దిస్ ఈస్ వాళ్ళు కనుక్కున్నది. సో దీని వల్ల వచ్చే నష్టం ఏంటి? ఎవరికైతే మామూలు బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ బై ఛాన్స్ వస్తే ఒక 5 రోజులు యాంటీబయాటిక్ వేసుకుంటే ఇంట్లో తగ్గిపోతుంది, ఏమవ్వదు. అదే డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా వస్తే ఖర్చు పెరుగుతుంది, మనిషి తగ్గదు, డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, బతికే వాళ్ళు తక్కువ ఉంటారు, అంటే చనిపోయే వాళ్ళు ఎక్కువైపోతారు, మార్టాలిటీ. సో ఈ మార్టాలిటీ అయ్యే లోపల హాస్పిటల్లో వాళ్ళు ICU స్టేల్లో వాటిలో ఎక్కువ ఉండి ఖర్చు ఎక్కువయ్యి వాళ్ళకి ఇబ్బంది పడే ఛాన్స్ ఎక్కువ. సో ఇవన్నీ నష్టాలు డ్రగ్ రెసిస్టెన్స్ వల్ల. సో ఈ డ్రగ్ రెసిస్టెన్స్ ని తయారు చేయడానికి ఇది ఒక మేజర్ కారణంగా వాళ్ళు అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ని వాళ్ళు పెట్టారు ఈ పొల్యూషన్ వల్ల. అంటే పొల్యూషన్ ఉంటే ఏదో కెమికల్ వెళ్తుంది, ఏమవుతుంది, తగ్గిపోతుంది, వాటిని తీసుకోవాలి, ఇది ప్రాబ్లం అనుకోండి. కాకుండా ఇన్ఫెక్షన్స్, ఎలర్జీస్ పెరగటం కూడా సిగ్నిఫికెంట్ కావడం అనేది ఒక పెద్ద కన్సర్న్ మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. సో దీనిని అరికట్టుకోవడానికి ఏమైనా మనం ప్రయత్నాలు చేయాలి. దీనికి అంటే ఇప్పుడు ఈ సమస్య అయితే గుర్తుపెట్టాం, దీనికి మనం ఏం చేసుకోవచ్చు, ఇమ్మీడియట్ గా మనం దీని నుంచి తప్పించుకోగలగాలి, మనం కొన్ని మెజర్స్ తీసుకోవాలి. సో ఇలాంటి మెజర్స్ తీసుకోవాలి అనడానికి ఏంటంటే ఫస్ట్ సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఇండోర్ లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల ఏంటంటే మనకి పొల్యూషన్ ఎక్స్పోజర్ తగ్గుతుంది, మనము ఆ బారిన పడే ఛాన్స్ తగ్గుతుంది, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది తగ్గుతుంది. యూజువల్ గా న్యూమోకోకలు, స్టెప్టోకోకలు ఇవే ఎక్కువగా వస్తాయి, అవే వాళ్ళు ఐడెంటిఫై చేసి కామన్ డిసీజెస్. తర్వాత ఫిల్టర్స్ వాడాలి, నోస్ ఫిల్టర్ N95 నుంచి N99 అవసరమైతే.
బయటికి వెళ్ళినప్పుడు. దాని వలన ఆ పార్టికల్ ఆ ఫిల్టర్ మీద ఆగిపోవడం వలన మన లంగ్‌లోకి వెళ్ళదు కాబట్టి మనకి ఇన్ఫెక్షన్ గాని, అలర్జీ గాని రాకుండా ఉంటుంది. సో, బేసిక్‌గా బయటికి ఎప్పుడైనా ఔట్‌డోర్ వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇట్ ఈస్ బెటర్ ఆల్వేస్ యూజ్ N95 అండ్ అబోవ్. ఇండోర్‌లో మనకున్న కొన్ని రోడ్డు పక్కన నుండి ఇంట్లోకి దుమ్మొచ్చేసి వాళ్ళకి పొల్యూషన్ ఎక్స్‌పోజర్ ఉంటది. సో, కండిషన్స్ కొంతమంది సిక్ పీపుల్ కూడా ఉంటారు. ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటారు. డిసీజ్ వాళ్ళు ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కన్సర్న్ ఉన్నప్పుడు ఆర్ సమ్ అదర్ ఇష్యూ ఉన్నప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్స్ కంపల్సరీ పెట్టుకోవాలి ఇళ్ళలో. అండ్ హైడ్రేషన్ అంటే నీళ్లు బాగా తాగుతూ మనకి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కావాల్సిన ఇవి చేసుకోవాలి. ఇమ్యూనిటీ అనేది ఏంటంటే చాలా రకాల ఇండియన్స్ లో టెస్ట్ చేస్తే ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీనికి కారణాలు అనేకం. ఎలా అంటే ఇప్పుడు మనం వైటమిన్ డి అనేది మన ఇండియన్స్ లో తీసుకుంటే 100 మందిని చూసి టెస్ట్ చేస్తే 90 మందిలో వైటమిన్ డి అనేది డెఫిషియన్సీ ఉంటుంది. కరెక్ట్ సార్ మీరు చెప్పింది. Yes. ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇమ్యూనిటీ. వైటమిన్ డి తగ్గిందా ఇమ్యూనిటీ ఉండదు. వైటమిన్ డి తగ్గిందా బోన్ స్ట్రెంగ్త్ ఉండదు. వైటమిన్ డి తగ్గిందా జాయింట్స్ పెయిన్స్ వస్తాయి. వైటమిన్ డి తగ్గిందా న్యూమోనియాలు వస్తాయి. వైటమిన్ డి తగ్గిందా ఆస్తమా అటాక్స్ ఎక్కువ వస్తాయి. వైటమిన్ డి తగ్గిందా డెఫిషియన్సీ ఉందా హార్ట్ ఫెయిల్యూర్స్ ఎక్కువ వస్తాయి. పంపింగ్ కెపాసిటీ పోతుంది. సో ఇన్ని జబ్బులకి అది డైరెక్ట్ రిలేటెడ్ ఉంది. వైటమిన్ డి ఇస్తే సెప్సిస్ రాకుండా కూడా సేవ్ చేసుకోవచ్చు మనం. సో వైటమిన్ డి అనేది ఇండియాలో వైటల్ రోల్ ఉంటుంది. కానీ ఇండియాలో వైటమిన్ డి రాకపోవడానికి కారణం మనం సరైన ఎక్స్పోజర్ లో ఉండట్లేదు. అంటే 11 తర్వాత నుంచి 4 దాకా ఎండలో కనీసం ఒక అరగంట తిరిగే వాళ్ళకి ఇది వైటమిన్ డి వస్తుంది. సాధారణంగా నీరెండలో కూర్చుంటే రాదు. 2 ఈ మధ్య కాలంలో అందరూ ఎండకు నల్లబడిపోతామని చెప్పి సన్ స్క్రీన్స్ రాసేస్తే అల్ట్రావైలెట్ కట్ అయిపోతుంది. దాని వలన రాదు. ఢిల్లీ లాంటి ప్రదేశంలో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో పొల్యూషన్ ఎక్కువ ఉంటే అసలు సన్ రేస్ నేల దాకా రావు. అక్కడ మధ్యలోనే ఆ పార్టికల్స్ మీదే కట్ అయిపోతాయి. సో దానివల్ల మనం బయట తిరిగినా కూడా మనకి వైటమిన్ డి రాదు. అలానే చాలా మంది ఏంటంటే ఫుల్ ఒళ్ళంతా కప్పేసుకొని బట్టలు వేసుకొని వెళ్తారు. సో కొంచెం సిగ్నిఫికెంట్ పార్ట్ కూడా సన్ కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల వైటమిన్ డి రాదు. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఇమ్యూనిటీ పెంచుకోవడానికి వైటమిన్ డి సప్లిమెంటేషన్ లేని వాళ్ళు తీసుకోవడం. వైటమిన్ సి ఒకటి ఇమ్యూనిటీకి ఇంప్రూవ్మెంట్ కి పనికొస్తుంది. అలానే జింక్. మన ఇండియన్ సాయిల్ తీసుకుంటే ఇండియన్ సాయిల్ టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో జింక్ డెఫిషియన్సీ సాయిల్లో అంటే నేలలో 85% ఉంది. అంటే ఏ సాయిల్ తీసుకున్నా అందులో జింక్ లేదు. ఆ జింకు లేనప్పుడు అందులో పండే పంటలు ఏవైతే ఉన్నాయో వరి గాని గోధుమలు గాని కూరగాయలు గాని అందులోకి జింకు రాదు. మనం ఆ తినే తిండిలో జింకు రానప్పుడు వూండ్ హీలింగ్ కానీ ఇమ్యూనిటీ కానీ ఉండదు. సో ఇలా మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఈ అర్బనైజేషన్ వల్ల కానీ ఓవర్ యూటిలైజేషన్ వల్ల కానీ సైన్స్ వలన కానీ లేకపోతే పొల్యూషన్ వల్ల కానీ వీటన్నిటి వల్ల మనకి నష్టాలు ఎక్కువ వస్తుంది. సో హైడ్రేషన్ తీసుకోవాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి, ఎయిర్ ప్యూరిఫైర్స్ వాడుకోవటం అవసరమైనది చూసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు మాత్రం N95 మాస్క్ వేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్ అంటే మన ఢిల్లీ, ముంబై, ఎక్కడైతే స్మాగ్ అంటాం. స్మాగ్ అనేది ఎట్లా గుర్తుపట్టాలి? సాధారణంగా వాన పడింది అనుకోండి, చాలా దూరం వరకు బిల్డింగ్స్ అన్ని క్లియర్ గా కనబడతాయి. సో అది అలా ఉండాలి మన వాతావరణం. అదే సమ్మర్ లో కొంచెం చూస్తే అంత మబ్బు ఉండి కొంచెం దూరంలో ఉన్న బిల్డింగ్ కూడా మసగ్గా కనబడుతుంది. దాన్ని స్మాగ్ అంటారు. సో అలా కనబడిందా మనకి స్మాగ్ అంటే ఎన్విరాన్మెంట్ పాడైంది అని ఇండికేషన్ మనకి మనం తెలుసుకోవడానికి. సో ఇవన్నీ చూసుకొని మనం జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది కార్లలో తిరుగుతూ ఉంటారు. కార్ ఫిల్టర్స్ ఉంటాయి కానీ అవి కూడా పనిచేయక. సో అందుకని ఇప్పుడు కార్ కూడా ఎయిర్ ప్యూరిఫైయర్స్ వస్తున్నాయి. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. చాలా మంది 2 hours 3 hours ట్రాఫిక్ లో ఇబ్బంది పడి అక్కడ ఇరుక్కొని ఉంటారు. సో ఇలాంటి డిఫరెంట్ వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి అఫోర్డబిలిటీని బట్టి చూసుకోవాలి. సో మోస్ట్ చీపెస్ట్ బెస్ట్ థింగ్స్ ఏంటంటే మాస్క్ వాడుకోవటం, ఇండోర్ లో ఉండటం, ఇమ్యూనిటీ పెంచుకోవటం, హైడ్రేషన్, నీళ్లు బాతాలి. ఈ 4 చేస్తే మనం వాటి నుంచి తప్పించుకోవచ్చు. మనందరూ ఇంకొక ప్రయత్నం చేయాలి ఏంటంటే మన కంట్రీలో పొల్యూషన్ తగ్గి ఎయిర్ క్వాలిటీ పెంచడానికి మనం ఏమైనా చేయాలో అయితే చేయాలి. కరెక్ట్ చెప్పారు. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.